పెళ్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైంది. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. ఏంటన్నా రామరాజు విశేషాలు? బా ఈ రోజు మాత్రం మనం నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా చేద్దాంరా. అదిరిపోలే అసలు చుట్టుపక్కల ఏరియాలో ఎవరు చేయకూడదు, అంత బాగా చేయాలి మనం. ఓకేనా? మనం చేస్తే 10 ఊర్లు చెప్పుకునేలా చేద్దామన్నా. అదే 11 చెప్పుకునేలా చేద్దాం. ఈ లడ్డు ఏంట్రా సైజ్ రోజు తగ్గిపోతుంది? ఏమో దేవుడికి ఆకలిసి తిని ఉంటాడు, నన్ను అడుగుతావేంటి? దేవుడు తిని ఉంటాడు, నిజమే. సర్లే గాని ఆ గల్లలో 50,000 ఉండే కనబడట్లేదేంటి? ఏమో దేవుడు ఖర్చు పెట్టుకున్నాడేమో. పిచ్చి పిచ్చి నాటకాలు. మరి లడ్డు తిన్నాడు, దేవుడు ఖర్చు పెట్టుకోడా? దేవుడు ఖర్చు పెట్టుకోడా? సరే ఆ లడ్డు నేనే తిన్నానులే. డబ్బులు మాత్రం దేవుడు ఖర్చు పెట్టుకున్నాడు. రామప్రసాద్ అన్న, వినాయక చవితికి నేను దేవుడిని ఒకటి మొక్కుకున్నానన్నా. అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఏం మొక్కున్నావురా? మీ ఇల్లు కూలిపోవాలని. పాపిస్తోడా ఉండ్రాలు కావాలరా, ఏం చేద్దాం? అయితే మంచిగా 2 పంచలు అయ్యి. ఎందుకురా? నీ పంచలకు రాళ్ళే వస్తాయి, ఉండ్రాలు రావా ఏంది? అయితే ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయరా. మళ్ళీ మన ఏరియాలో ఎవరు రాకుండా మనమే నిమజ్జనం బాగా చేద్దాం. డీజే పెట్టేద్దామా? గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. మేము కుర్రోళ్ళ మంది నిమజ్జనం చేసుకుంటే మీరు ఎందుకు వచ్చారు అడిగి? వినాయకుడు నిమజ్జనం చేసేదానికి. అదేంటి మేము చేస్తాం కదా ప్రతి ఇయర్. మీరు మమ్మల్ని కాదని వినాయక నిమజ్జనం చేసేటంత మొగోళ్ళు అయినరా మీరు? మగోళ్ళమే కాబట్టి చేద్దాం వచ్చాం. ఈ సంవత్సరం మేమే వినాయక నిమజ్జనం చేస్తాం, మీరు చెయ్యొద్దు. ఎవర్రా వీళ్ళంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 700 దగ్గర అత్తర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. ఆ ట్రక్ మాట్లాడమని ఏమైంది? మాట్లాడినా నాకు ఇష్టంగా వచ్చేసిన. దేనికి? ఆడు 25 లక్షలు అంటున్నాడు. నేను కొన్ని కాదురా, రెంట్కి అడిగారా నేను. మేము మీకన్నా చాలా బాగా చేస్తాం. వీళ్ళిద్దరికి ఇచ్చేద్దాం, ఎందుకంటే పాపం 1 year బ్యాక్ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా, వీళ్ళకి ఇచ్చేద్దాం, చేసుకుంటారు. ఏంటి మేము చేస్తామంటే ఊరికనే చేస్తాం అనుకుంటున్నారా? డీజే చేస్తాం. మీరు డీజే చేస్తే మనం చేస్తాం, జేడీ చేస్తాం. హలో, మేము చేస్తే నీళ్ళల్లో మునిగిన వినాయకుడు కూడా జర్రని పైకి వచ్చి, అరే అమ్మాయిలు మీరే నెక్స్ట్ టైం కూడా నిమజ్జనం చేయాలరా అంటాడు. నిమజ్జనం అంటే పైన వినాయకుడు నీళ్ళల్లో వేయాలి, నీళ్ళలో పైకి రాకూడదు. అదే అంటున్నా, ఇప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మీరే చేయండి అని వస్తాడు. మీ మొఖాలకి మేకప్ లేడమే తెలియదు, మళ్ళీ మీరు నిమజ్జనానికి వచ్చారా? హలో హలో, ఏంటిది? ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి రెస్లింగ్ కంపెనీ కాదు. అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? తరతరాల నుంచి నిమజ్జనం అంటే అబ్బాయిలా చేస్తారు, రంగులు వేసుకుంటారు, డాన్స్ చేస్తారు, డీజేలు పెడతారు, ప్రసాదాలు పంచుతారు. అబ్బో మామూలు కోలాహం ఉండదు. అలాంటిది మేము చేస్తుంటే వాళ్ళు చేస్తారంటారు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా. ఎప్పుడు తరతరాల నుంచి మగవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ తరంలో ఆడవాళ్ళు కూడా చెయ్యాలని మా పట్టుదల. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. అవ్వదు మేడం, వాళ్ళు హ్యాపీగా ఉండరలేవు చుట్టుకొని ప్రసాదాలు పూజలు చేసుకోమని చెప్పండి. అంటే వాళ్ళు వంటింటి కుందేళ్ళు అక్కడే కూర్చోవాలని మీ అభిప్రాయం? కాదు మేడం, అలా రోడ్డు మీద డాన్స్ వేయగలరా? ఆ నీటిలో దిగ్గలరా? ఎంతకి? అది కూడా కరెక్టే కదా. అమ్మా, వాళ్ళకన్నా మంచిగా చేసే బాధ్యత మాది. అంటే రోడ్డు మీద దిగి డాన్స్ చేస్తారా? డాన్స్ చేస్తాం. డీజేలు వేస్తారా? చేస్తాం. కలర్లన్నీ వేస్తారా? చేస్తాం. నీళ్ళల్లో దిగుతారా? దిగి స్విమ్మింగ్ కూడా చేస్తాం. మరి మీ మేకప్లు పోతే మేము భయపడతాం. అప్పుడు
వినాయకుడి నిమజ్జనం అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, డాన్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీరు చేసి చూపించండి. ఎవరు బాగా చేస్తే వాళ్ళ నిమజ్జనం చేస్తారు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని సెగ్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తాము. అందులో ఇప్పుడు రష్మి గారు చెప్పినట్టు డాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. వాటిలో ఎవరైతే ఎక్కువ పోటీల్లో గెలుస్తారో వాళ్ళే గణేష్ నిమజ్జనానికి అర్హులు. ఓకేనా? ఓకే ఓకే. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. శ్రీదేవి డ్రామా కంపెనీ గణేష్ మహారాజ్ కి జై. నూకరాజు అండ్ ఇమాన్యుయల్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. అదేంటో చూసేద్దాం. అయ్యో తందానా దేవనందనానా తరికడి జుంతరితా. ఒరే అబ్బాయి, ఒరే పెద్దాయన, చిన్నాయన, మరి మనం ఊరు తిరిగాం, గ్రామ గ్రామానికి వెళ్ళాం, ఎన్నో ప్రోగ్రాలు చేశాం. మరి అలాంటిది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ మనం పిలిచి వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమం ఉంది, మీరు ఒక మంచి కార్యక్రమం చేయమన్నారా అబ్బాయి? మరి ఈ రోజు మనం అందుకే ఇక్కడికి వచ్చేసాం. మరి శ్రీదేవి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? 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 మన అద్భుతమైన జడ్జి గారు, మన ఇంద్రజమ్మ గారు, అమ్మలకే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, నాయనమ్మ. మరి ఇంద్రజమ్మ గురించి ఒక 4 వాక్యాలు చెప్తావా? చెప్పలేదు అనుకోరా అబ్బాయి, ఎండింగ్ జడ్జిమెంట్ లో మన గురించి చెప్పరా అబ్బాయి. ఇంద్రజ గారి గురించి మొదలు పెట్టేద్దాం. పెద్దయినా రెడీయా? చిన్నయినా రెడీయా? అయ్యో తందానా దేవనందనానా తలికడి జుంతరితా. అమ్మ నవ్వు మల్లె పువ్వు, అమ్మ నవ్వు మల్లె పువ్వు, లక్ష ఇవ్వు, ఇద్దరి మీద మీకు లవ్వు, తెచ్చిన స్వీట్లు వాడికివ్వు. తందానా తందానా దేవనందనానా తరికడి జుంతరితా. ఒరే అబ్బాయి, మరి అమ్మకి చెట్లో ఉన్న ప్రతి ఒక్కరంటే ఇష్టంరా అబ్బాయి. మరి చెట్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మంటే ఇష్టంరా అబ్బాయి. మరి అలాంటి అమ్మ చెట్లో ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళ మీద ఎలా ప్రేమ చూపించింది మొదలెడదామా? బలానంటే బల తమ్ముడా మేలు బలానో తందానా, లక్షణంగా నవ్వుతుంటది, లక్షలు లక్షలు తీసుకుంటది. లక్షణంగా నవ్వుతుంటది, లక్షలు లక్షలు తీసుకుంటది. సైలెన్సు అరవకంటూ, సైలెన్సు అరవకుంటూ ఆవిడ గట్టిగా అరుస్తుంటది. మరి తదుపరి శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే అప్పట్లో ఉండేవారు అబ్బాయి ఎవరు? ఆటో అది అని. వాళ్ళిద్దరిని కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయమంటే వాళ్ళు వచ్చిన అమ్మాయిల మీద కాన్సన్ట్రేషన్ చేసేవారు అబ్బాయి. ఇది గమనించిన మేనేజర్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకరిని పొద్దున్న ఒకరి మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారు అబ్బాయి. అందులో ముందుగా మనం ఆటో రాంప్రసాద్ గురించి చెప్తావా? రాంప్రసాద్ అంటే ఫైరు, రాంప్రసాద్ అంటే ఫైరు, నెత్తి మీద లేదు హెయిరు, నెత్తి మీద లేదు హెయిరు, ఎన్నడు కామెడీ చేయరు, అందుకే 2 ఎపిసోడ్లు వేయరు. మరి రాంప్రసాద్ ఇలా ఉన్నాడు కదా, మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా ఉంటాడని మీకు డౌట్ రావచ్చు. వచ్చిన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఇంకో డౌట్ రావచ్చు. వచ్చిన అమ్మాయిలతో ఎలా ఉంటాడో తెలుసా? మొదలెడదామా? నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా, నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా. అందితేమో జుట్టు పడతాడు, అందకపోతే కాళ్ళు పడతాడు. మొత్తానికి ఒప్పిస్తాడు, మనీ కొండకి రప్పిస్తాడు. ఒరే తమ్ముడు, ఓ పెద్ద ఆయన, ఓ చిన్న ఆయన, మరి అందరి గురించి చెప్పాం. టోటల్ ఇండస్ట్రీలో ఒక పేదవాడు ఉన్నాడు రా అబ్బాయి, పైగా వాడు చిన్నవాడు. కానీ ఆ పేదవాడు ఎంత గట్టిగా పేదవాడు అంటే ఉండడానికి 2 కోట్ల ఇల్లు తప్ప ఇంకేమీ లేదురా అబ్బాయి, తిరగడానికి 8 లక్షల కారు తప్ప ఇంకేమీ లేదురా అబ్బాయి, మెల్ల వేసుకోవడానికి 40 లక్షల బంగారం తప్ప ఇంకేమీ లేదురా అబ్బాయి. మరి ఆడి గురించి చెప్పేద్దామా? ఇంతకీ వాడు ఎవడనుకుంటున్నావు? మన నాటి నరేష్. అప్పుడే వాడు ముఖం చూడరా అబ్బాయి, ముఖంలా అయిపోయింది. మరి వాడి గురించి చెప్పేద్దామా? చెప్పేద్దామా? అయ్యో
చింతరితా బోడుప్పలున్నది ఇల్లు బోడుప్పలున్నది ఇల్లు ఆ ఇల్లు కోసం శ్రీదేవి బిల్లు బలి బలి నాన్న తాగుతాడు ఫుల్లు తాగి రోడ్డు పక్కన తొల్లు తందానా తందానా దేవతందానా తరికడి చింతరితా వాడు ఎంత పిసినారోడు అంటే ఒక రోజు వాడు నేను ఈవెంట్ కి వెళ్ళావురా అబ్బాయి నా డేటా బ్యాలెన్స్ అయిపోయింది ఒరే నరేష్ 15 రూపాయలు రీఛార్జ్ చేయరా అన్నాను వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా ఎక్కడో మలేషియాలో ఉన్న వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశాడు రా అబ్బాయి 15 రూపాయలు రీఛార్జ్ చేయి తమ్ముడు అని వాడికి చెప్తున్నాడు రా అబ్బాయి 2 కోట్ల ఇల్లు ఉన్నాడు 15 రూపాయలకు బాధపడ్డాడా 2 కోట్ల ఇల్లు ఉన్నాడు 15 రూపాయలకు బాధపడ్డాడా అంటున్నావు అలా పోగేసి ఇల్లు కట్టాడు రా అబ్బాయి మరి మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీలో అందమైన తార అందాల గుమ్మ అందాల జాబిలమ్మ తన అందాన్ని చూస్తేనే రేటింగ్ అనుకునే ఒక అమ్మాయి ఉందిరా అబ్బాయి ఆ అమ్మాయి గురించి చెప్తావా మన అందాల తార రష్మి గురించి మొదలెట్టేద్దామా అయ్యో తందానా దేవనందనా ఆవిడ అందాల పరిణి బలిబలి ఇంకా అవ్వలేదు గృహిణి బలిబలి తెలుగు రాదు అని పని బలాలంటే బల తమ్ముడా మేలు బలాలే తందానా బలాలంటే బల తమ్ముడా మేలు బలాలే తందానా చిన్న తమ్ముడు మరి మనం వచ్చిన కార్యక్రమం అయిపోయింది మనం చెప్పాల్సిన వాళ్ళ గురించి చెప్పాం ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పాలని ఉంది కానీ చెప్పే అంత పేరు లేదు చెప్పే అంత కామెడీ లేదు కాబట్టి వాళ్ళ గురించి మళ్ళీ వచ్చిన నిమజ్జనం మళ్ళీ వచ్చే వినాయక చవితికి మళ్ళీ మనల్ని పిలిస్తే క్షణంగా 1,00,000 రూపాయలు తీసుకుని వాళ్ళ గురించి చెప్తావు అబ్బాయి ఇంకా సెలవు తీసుకుందావా సెలవు ఇలాంటి కార్యక్రమాలు ఊరుల్లో మండపాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ నే ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన తీసుకొని వచ్చి అది కూడా అందరికి హిలేరియస్ గా ఫన్నీగా కనెక్ట్ అయినట్టు ప్రెజెంట్ చేశారు. సో వన్స్ అగైన్ a big round of applause to each one of you. Thank you so much అండి. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? రాజు ఇమ్ము మీరిద్దరూ కూడా ఎంత వర్సటైల్ పర్ఫార్మర్స్, ఎంత సత్తా ఉన్న వ్యక్తులు అనేది మాకందరికి బాగా తెలుసు. మీరిద్దరూ ఏం చేసినా, అది ఎవరి మీద పని చేసినా, ఏం చేసినా దాన్ని చాలా చాలా కామెడీగా, స్పోర్టివ్ గా, పాజిటివ్ గానే తీసుకుంటారు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ బుర్రకథ సెగ్మెంట్, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కొంచెం కొంచెంగా మాయమైపోతున్నాయి. అలాంటి సందర్భంలో మన శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఒక బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మీద మీరు ఇలాంటి విషయాలు చేసినప్పుడు మళ్ళీ ఆ కళాకారులకి ఎక్కడో ఏదో ఒక అవకాశం దొరికేటువంటి ఒక ఛాన్స్ ఉంది. సో మళ్ళీ గుర్తు తెచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. మీ ఇద్దరిని చూసి చాలా గర్వపడుతున్నాను. రాజు ఆ బుర్రకథలో ఉన్న హైలైట్ ఏంటంటే ఆ ఊపిరి బిగించుకొని ఎక్కడ కూడా ఆ ప్రాస అనేది మారకూడదు, ఆ యాస మారకూడదు, ఆ ఫ్రేజెస్ కరెక్ట్ గా పడాలి. కరెక్ట్ గా పడకపోతే పంచిపోయలేదు. అవన్నీ కూడా ఎంత బ్రెత్లెస్ గా మీరు చెప్పారంటే బా మీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. ఇమ్ము మీరు ఆయనకి సపోర్ట్ చేస్తూ పక్కన ఎప్పుడు కూడా అండి మెయిన్ ఒకరు మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత. ఎందుకంటే వీళ్ళకి కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళని కరెక్ట్ గా మ్యాచ్ చేస్తూ ఆ పక్కనున్న వాళ్ళు చేయకపోతే ఇది పండదు. సూపర్ గా కాంప్లిమెంట్ చేస్తూ రాజుకి మీ ఫుల్ సపోర్ట్ అందించారు. ఎర్రగా తీశారు సెగ్మెంట్ అయితే చాలా చాలా పాజిటివ్ వేలోనే తీసుకెళ్లారు. కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇకపోతే మన పెద్ద ఆయన శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ శ్రీదేవి డ్రామాలో కలవడం చాలా సంతోషం అండి. ఆ రోజు ఒక సెగ్మెంట్ లో మీరు ఆది గారితో కనబడ్డారు, మళ్ళీ ఇప్పుడు కనబడ్డారు. నాకు చాలా సంతోషం. మళ్ళీ మీరు మీ క్రూ రావాలి. శివ గారు, శ్రీను గారు, పెంటోజీ గారు అందరూ కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సెగ్మెంట్ ని హైలైట్ చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ గారు ఎంజాయ్ చేశారు ఈ సెగ్మెంట్ ని. నోకరాజు ఎరగదీశారు, సూపర్. అసలు బేసిక్ గా నూకరాజు గారు ఇప్పుడు చేసినటువంటి బుర్రకథ డ్రామా ఏదైతే ఉందో అమ్మా, వాడే కేవలం ఒక హాఫ్ అన్ అవర్ లో రాసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రిపేర్ అయిపోయి వాడు ఓన్ గా చేసి ఇంత అద్భుతంగా గుర్తు పెట్టుకొని చేశాడు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్ రా నూక.
ఒక విషయం ఏంటంటే కన్న తల్లి రుణం వాడు తీర్చుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ కలమ్మ తల్లి రుణం మాత్రం వాడు తీర్చుకుంటాడు. జిత్తు అమ్మా ఎదిగిపోయావు నానా. థ్యాంక్ యూ అమ్మా. బేసిక్ గా నూక నా నోరు పడిపోయిందండి. ఇంకా వెతుక్కోండి, కంప్లీట్ ఇవ్వండి. పెద్దలందరూ అంటుంటారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే తల్లికి కొడుకే అంటుంటారు కదా. నువ్వు ఢిల్లీకి రాజు అవుతావో లేదో నాకు తెలియదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రం ఆల్వేస్ రాజురా నువ్వు. మా ఇమ్ముగాడు కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేసి వాడు కూడా ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయ్యి అద్భుతంగా చేశాడు. నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే నా తర్వాత అత్యంత టాలెంటెడ్ రా మీరు. Once again, thank you so much to the entire team. Thank you guys. రమ్యకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న ట్రిబ్యూట్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున మీకోసం. సో వాచ్ అండ్ ఎంజాయ్. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా. ప్రీతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా. రా 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 రా. బిగబైకి జీర గట్టి వస్తవా వస్తవా. మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా. పట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది. దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికినప్పుడు. శృంగార వీరా, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసు అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? క్షమించాలి, నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది. ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యునో వన్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా, నా ఆశ భాష వినవా. శృంగార వీరా రణధీరా, నా ఆజ్ఞతోటి నా వెంట రారా, నా ఆశ ఘోష వినరా. తక్కిట తక్కిట తకదం దిన్న తదిక్కిట కదం తదిక్కిట కదం తదిక్కిట కదం తక్కిట దం తక్కిట దం.
తొంగు తక్కిట తొంగు తాకిట మన వినాయకుడు నిమజ్జనం రోజు రమ్యకృష్ణ గారి బర్త్డే సందర్భంగా చేసిన ఈ పర్ఫార్మెన్స్ అందరికీ ఎలా అనిపించింది? ఇంద్రజ గారు, మనకున్న నటీమణిలో అత్యంత ప్రీతి పాత్రులైన నటీమణి రమ్యకృష్ణ గారు. ఆవిడ బర్త్డే సందర్భంగా ఆవిడకి డెడికేట్ చేస్తూ ఈ పర్ఫార్మెన్స్ మనం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కో స్టార్ గా ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ ఎంత దూరం ఒక ట్రావెల్ చేశారంటే డెఫినెట్ గా ఇలాంటి ఒక డెడికేషన్ కి ఖచ్చితంగా అర్హులు. తనకంటూ ఒక స్థాయిని మెయింటైన్ చేస్తూ, తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేస్తూ, చేసే ప్రతి క్యారెక్టర్ లో కూడా తన ముద్రని చాలా చాలా బలంగా వేస్తూ వెళ్లే ఒక నటీమణి గురించి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 100 times చెప్పుంటానండి శ్రీదేవి డ్రామా కంపెనీలో. నాకు చాలా చాలా ఇష్టమైన డాన్సర్, పర్ఫార్మర్, చాలా డెడికేటెడ్ గా పనిచేసే ఒక వ్యక్తి అంటే అది రామ్ ప్రసాద్ గారు. మీ పనితనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి, కానీ మీరు చేరుకోవాల్సిన గమ్యం, మీరు చేరుకోవాల్సిన దూరాన్ని చాలా చాలా త్వరలోనే చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఇమ్ము సూపర్ 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 అద్రిపోతుంది, చాలా బాగా చేశారు ఇమ్ము. వర్షిని ఎర్రగా తీశారు. వర్షిని డాన్స్ అయినా కానీ ఆ లాస్ట్ మీరు రామ్ ప్రసాద్ గారు చేసే ఆ పర్ఫార్మెన్స్ పడే నరసింహ మూవీ నుంచి అద్దరగొట్టేశారు. ఎంటైర్ సీక్వెన్స్ ని మా కళ్ళ ముందే తీసుకొచ్చి చూపించారు. అండ్ కొరియోగ్రాఫర్ రాము మాస్టర్. ప్రతి ఒక్కరిలో కూడా ఒక రజనీకాంత్ గారి ఎక్కడో తెలియని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటది. ఈ పర్ఫార్మెన్స్ మీరు కొరియోగ్రాఫ్ చేసిన విధానంలో తెలిసిపోయింది ఆయన అంటే మీకు ఎంత ప్రేమో. ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్ అండ్ ద లాస్ట్ సీక్వెన్స్ మీరు కొరియోగ్రాఫ్ చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది రాము మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Thank you so much Indraja garu. Thank you so much guys. Thank you. ఇప్పుడు ఒక సింగింగ్ సెగ్మెంట్ తో రేలారే గంగా అండ్ అనితా నాగరాజ్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం.
చెప్పుకున్నా నా సిరి మల్లివి నువ్వు అని పెద్దమ్మ తల్లికే మొక్కుకున్నా నా పిల్లకి ఏ కష్టం రావద్దని ప్రేమించిన పిల్ల నా ఇంటికే ఇల్లాలుగా తను రావాలని తల మీద నేను పెట్టుకు రేగుతున్నాను రాకుంటే ఆ తలను నరికేసుకుంటా ఓరి దేవుడా నా మీదనే తలచిన ప్రేమనే గెలిపించరా కోటుక్క మొక్కులు మొక్కుతున్నా నా కోరిక తీర్చవేమిరా ఓరి దేవుడా నా మీదనే తలచిన ప్రేమనే గెలిపించరా కోటుక్క మొక్కులు మొక్కుతున్నా నా కోరిక తీర్చవేమిరా కలుసుకునే రోజంటి కరాదే గుడిలో దేవత ఉందో లేదో తెలియదు గాని నా గుండె గుడిలో నా దేవతవే నీవమ్మ అందమైన జ్ఞాపకాలని ఇది వరమంటూ నే స్వాగతించనా ఏ ఆశ ఇంకా లేదే నా గుండెలో నా బాధ నీవే నీ మీద ఉన్న పిచ్చి ప్రేమే నన్నింకా వెంటాడనే అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడతా నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే మన ప్రేమ కథను ఎప్పుడు కలవని రాతను రాసాడు చూడు కలనైనా ఇలనైనా మన ప్రేమేమో చరితం కథగాదు నిజమిదే ప్రతి ప్రేమికుడికి అంకితం నీ మీదనే నా ఈ ప్రాణం నీ కోసమే నే పాడే గానం ప్రతి జన్మకి నువ్వు నా దానివి నన్ను కాద
కన్నా నీ వాడిని నువ్వు బాగుంటే చాలంది నామది లోకాన్నే విడిచెళ్తున్నా అనిత అనిత డీజే బీట్స్ తో స్టార్ట్ చేసి ఒక ఇమోషనల్ దారేశారు మనోళ్ళు ఇక్కడ. రేలారే గంగా గారు అలాగే అనిత నాగరాజ్ గారు. మనసులో ఉన్న ఎమోషన్స్ గురించి 2 మాటలు. శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల నాకు చాలా మంచి జరిగింది మేడం. ఇది 2వ సారి రావడం. మా 2 పిల్లలకు మాటలు రావు మేడం, డెఫ్ అండ్ చెవులిన పడి మాటలు రావు. నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇబ్బందులు పడుతున్న టైంలో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో నూకరాజ్ అన్న, ఇమాన్యుల్ అన్న నన్ను ఇంటికి పిలిచి వాళ్ళకు తోచినంత సహాయం చేసి ఎంకరేజ్ చేసిళ్ళు. ఇప్పుడు కొంచెం పిల్లలకు సర్జరీ చేయించుకోగలిగిన ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు సపోర్ట్ వల్ల మళ్ళీ ఈ మధ్య 2-3 సినిమాలకు రాసిన అలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మై ఫస్ట్ షో గిరీష్ సార్ ఇక్కడే ఉన్నాడు. ఆ సార్ని ఒక్కసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం మేడం. షో ప్లీజ్ రండి. మీ పాట వచ్చి ఈయనే కదా ప్రొడ్యూస్ చేశారు. ఆ సెకండ్ సాంగ్ ఒక 15 సంవత్సరాల తర్వాత అది మంచి పాట. నాగరాజు గారు దాన్ని బ్రతికించాలి, దాన్ని చేద్దాం జనాలు నెక్స్ట్. ఎందుకంటే ఆ ఫస్ట్ పాటని యాక్సెప్ట్ చేసినట్టు చేయకపోయినా గానీ కనీసం మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఆ స్వీట్ మెమోరీస్ ఆ పాటకు అని చాలా బాగా ఒక 10 lakhs ఒక యూట్యూబ్ లోనే బాహుబలి బడ్జెట్ నేను చెప్తున్నా 10 లక్షలు పెట్టి గ్రాండ్ గా చేసిండు మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఓవర్ టు రేలారే గంగా గారు. మీకు ఎలా అనిపించింది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? ముఖ్యంగా జానపద కళాకారులని చాలా మందిని ఈ వేదిక మీద బాడించారు. దానికి నేను నా తరపున అందరి తరపున కూడా కళాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంద్రజ గారు ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫోక్ సాంగ్స్ ఎప్పుడు విన్నా గానీ మనల్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ లోకి తీసుకెళ్లిపోయిన ఒక ఫీల్ అయితే నాకు ఎప్పుడు కలుగుతుంది. మీరు ఎప్పటికైనా ఈ స్టేజ్ మీదకి రావాలని మేము కూడా కోరుకునే వాళ్ళం. ఈ రోజు మీరు వచ్చింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది గంగా గారు. మీరు ఇంకా ముందు చాలా మంచి పాటలు తీసుకురావాలి, మా అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అనిత నాగరాజ్ గారు, అనిత గారు వెళ్ళిపోకపోయి ఉంటే మీరు ఒట్టి నాగరాజ్ గానే మిగిలేవారండి. సో దాన్ని మళ్ళీ మీరు కొత్తగా తీసుకురావాలి అంటే సెకండ్ టైం దాన్ని అటెంప్ట్ చేయాలని అనుకోవడం, కరెక్ట్ గా మంచి టైం చూసుకొని అనుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ గిరి గారు థ్యాంక్ యూ సో మచ్. ఆయనకు అవకాశం ఇచ్చి మీరు పాటని మళ్ళీ మా ముందు తీసుకొచ్చినందుకు. అండ్ ఈ సెకండ్ వర్షన్ కూడా ఫస్ట్ వర్షన్ లాగే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. నాగరాజు గారు, మా నూకరాజు అండ్ ఇమ్ము మీరు కూడా రండి. వాళ్ళకు వచ్చేటువంటి సంపాదన అనేది చాలా తక్కువ అండి. కంపేరింగ్ టు స్టార్స్ అందరూ ఉన్నారు కదా ఈ రోజు మన ఇండస్ట్రీలో, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ సంపాదన చాలా తక్కువ. కానీ మనసు వాళ్ళందరికంటే పెద్దది. మీరు ఆయనని ఆదుకున్నారని తెలిసినప్పుడు నిజంగా అమ్మా అని మీరు పిలవడానికి చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ. మీరిద్దరూ ఇలాగే చిన్న హెల్ప్ అయినా సరే మీ వంతు అయినది మీరు చేసుకుంటూ వెళ్ళాలి. లైఫ్ లో మీరు ఎక్కడెక్కడైతే చేరుకోవాలని అనుకుంటున్నారో ఆ గమ్యాన్ని సాధించడానికి మీకు తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అనిత నాగరాజ్ గారు, మీ పిల్లల మెడికల్ ఎక్స్పెన్సెస్ లో ఎక్కడో ఒకటి అవసరం వచ్చినప్పుడు నాకు కూడా తెలియజేయండి. నా హస్తం కూడా అందులో ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఇలాంటి ఫంక్షన్స్ లేకపోతే పూజా మండపం దగ్గర ఏం జరుగుతుంటాయి? చాలా డాన్స్, సింగింగ్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అన్ని జరుగుతుంటాయి. అలాగే చిన్న గేమ్స్ కూడా జరుగుతుంటాయి. ఆ గేమ్స్ ని కాస్త కొత్తగా ప్యాకేజింగ్ చేసి ఇక్కడ కొన్ని డేర్ సెగ్మెంట్స్ ప్లాన్ చేస్తాం. ఆ డేర్ సెగ్మెంట్స్ ని డేరింగ్ గా చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారా? అబ్బాయిలు అసలు ఈ సెగ్మెంట్ లో ఎలాంటి డేర్స్ ఉన్నాయో తెలియకుండానే మీరు రెడీగా ఉన్నారా? అవన్నీ కాదు రష్మి, బేసిక్ గా ఇవన్నీ చేయాలంటే మేము కొంచెం టైం పడదే, ఆలోచించుకొని చెప్తాం మేము. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న ఇవన్నీ వస్తువులు చూసిన తర్వాత మీరు కొంచెం భయపడినట్టున్నారు. మరి ఇటువైపు అమ్మాయిలు మీ పరిస్థితి ఏంటి? మీరు రెడీ ఒక్క నిమిషం భయం లేదా ఏంటి? అబ్బాయిలకు భయం ఉంటది, అమ్మాయిలకు ఎందుకు ఉంటది? ఒక్క నిమిషం
డౌన్. అక్కడ చూడండి ట్యూబ్ లైట్లు, బాటిల్, సిలిండర్, ఇంతకు మించి ఉన్నా కూడా మేము చేయడానికి రెడీ. ఏంటమ్మా మరి అంతా రాక్ బాటమ్ ఇచ్చేస్తారా ఏంటి? కార్లు బస్సులు ఏమైనా తెప్పిస్తారా? చేతుల మీద ఎక్కించుకోమంటారా చెప్పండి. ఏంటి కార్లు బస్సులు ఎక్కించుకుంటారా? నాన్న వర్ష. ఓకే 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 ఓకే. ఈరోజు జిత్తు రెచ్చిపోతున్నారు. లాస్ట్ ఎపిసోడ్ అమ్మా. నాన్న ఒకటి గుర్తుపెట్టుకో, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్లు చరిత్రలో లేదు. నేను ఆడదాన్నే కాదు ఏంటి ఇప్పుడు తెలుసు, లేడిగిట పట్టున్నా. ఒకటి గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు, తర్వాత కష్టపడతాడు. కానీ మంచివాడు ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. అంటే మీరు ఎప్పటికీ సుఖపడరు అన్నమాట. మొఖం చూసుకోవా? నేను చూసుకున్నా, నువ్వు చూసుకో, కనిపిస్తుందో లేదో. జిత్తు అమ్మా కరెక్ట్ గానే చెప్పారు. సో ముందు మీరు కష్టపడండి, ఆ తర్వాత సుఖపడొచ్చు. కష్టే ఫలి. అసలు ఏ రోజైనా వచ్చి గ్యాలరీలో కూర్చోవడం తప్ప అమ్మ ఒక్క నిమిషం, అమ్మ ఒక్క నిమిషం. గ్యాలరీ అంటే మొబైల్లో ఉంటే చూడు అదేనా? మొబైల్లో ఉంటే చూడు అదేనా? వర్ష ఒక నిమిషం. ఆ గ్యాలరీలో ఉన్న ఫోటోకి ఈ గ్యాలరీలో కూర్చున్న జిత్తుకి ఏ డిఫరెన్స్ లేదు తెలుసా? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, పైన దేవుడు ఉన్నాడు, కింద జిత్తున్నాడు. కానీ దేవుడు కూడా అమ్మ తర్వాతేరా. అందుకే అమ్మేనా దేవుడు అంటున్నా. అమ్మ శాసించింది, జిత్తు పాటిస్తుంది. ఇంద్రజ గారు మీరు జిత్తుకు అమ్మ. నేను అందరికీ అమ్మ అయిపోయా. ఏ ముందా చుడిదార్ చూడలేకపోతున్నా వెళ్ళవా? నాన్న ఒకటి గుర్తుపెట్టుకో, లకలక లకలక లకలక. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యేవారు? సర్లే పాపం, మీకు ఒక్కసారికైనా అవకాశం ఇద్దాం మేడం. పాపం ఒకటి గుర్తుపెట్టుకో, అవకాశం అయ్యకాశం అంటూ ఏముండదు. అర్థం కాలేదు కదా రష్మి? అవ్వకాశం అంట. అవ్వ అంటే అమ్మమ్మ అని అర్థం. గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్. జిత్తు జోకులు నాకు మాత్రమే అర్థమవుతున్నాయి. సరేలే పో, ఇంకా చాలు. నాన్న పొమ్మనగానే నేను పోవటానికి జూజుబిని కాదురా, కబాలిడ కబాలిడ. అమ్మాయిల రంగంలోకి దిగాలి కాబట్టి ఎవరు రాబోతున్నారు? ఫైమా. కమాన్ ఫైమా. అబ్బాయిలే మేము ఇంకా చూసి చేస్తామని అంటున్నారు, మీరు మాత్రం వాళ్ళు చెప్పగానే వచ్చేసారు. వాళ్ళు చూసి చేస్తామంటున్నారు, మేము చేసి చూపిస్తామంటున్నాం. 3, 2, 1 go. Look at my face in the mirror. I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, చాలా ఇంకేమన్నా చేయాలా? ఫైమా are you okay? Are you okay? I'm okay అక్క. తగ్గేదేలే. I wanna be all I can be. ఓయ్ రామ్ ప్రసాద్ అన్న చూసుకో అన్న. Hey, I'm a failure. Do they know who I can be? ఇంకొకటి కొట్టేస్తారా లేదంటే ఇంకో అమ్మాయిని పిలవమంటారా? పిలువు. దా మీకు చెయ్యే కాదు కాలు మీద కూడా కొట్టుకుంటాం. I just wanna be free. I wanna be all I can be. అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఇది పలగొడతానా లేదా పక్కన పెడితే నేను ట్రై చేశాక ఖచ్చితంగా బాయ్స్ లో నుంచి ఒకరు ట్రై చేయాలి. అది నేను చెప్పిన వాళ్ళు. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకేనా? ఓకే. ఫైమా మీరు చెప్పిన కండిషన్ కి వాళ్ళు ఓకే. సూపర్ సూపర్. మనిషివా మానవ మృగాలు బానే నువ్వు. ఇప్పుడు నేను చేశాను కాబట్టి సెకండ్ ఇది నూకరాజు వచ్చి చేయాలా? ఆగాగు, దమ్ము ఉంటేనే రా, లేదంటే ఆడికి వచ్చి సిగ్గు అయిన తర్వాత మళ్ళీ ఏడవడాలు రూమ్ లోకి వెళ్ళి అవన్నీ వద్దు. ఫైమా నువ్వు ఛాలెంజ్ ఇచ్చావు, నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కుండ పగులుతుందా లేదనేది పక్కన పెడితే నేనైతే పగలగొట్టడానికి ట్రై చేస్తా. ఇంకంతా అమ్మ మీద భారం వేస్తా. ట్రై చేయడానికి పిలవలేదు, పలగొట్టడానికి పిలిచాము. ఎంతో మంది అమ్మాయిల మనసుల్ని పగలగొట్టావు, ఇది పగలగొట్టలేవా? వెళ్ళు వెళ్ళు. సరే సరే అమ్మా,
ఈ కుండ బద్దలు కొడితే నేను పవిత్రున్నా? ఈ కుండ బద్దలు కొడితే అమ్మాయిల మనసు అంత బాగా నువ్వు బద్దలు కొట్టావని నేను నమ్ముతా. పగల కొట్టకపోతే నువ్వు అమ్మాయిల మనసు చాలా పగల కొట్టావు కాబట్టి నీ మీద శాపం ఉందని నమ్ముతా. నీకు అన్నం పెడతామని ఎందేయడానికి ఫిక్స్ అయ్యాను. రెడీ రెడీ 3 2 1 గో. సో ఇప్పుడు ఏమంటారమ్మా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశానా? ఎస్, చాలా బాగా యాక్సెప్ట్ చేశారు మీరు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా నేనే అన్ని చేశాను కాబట్టి నా సైడ్ నుంచి కూడా చేయడానికి చాలా మంది ఉన్నారు. ఇంకా మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడంగా. పెంకులు తెలుసా నీకు? ఇంటి మీద ఉంటాయి. సరే ఇప్పుడు కింద పడతాయి చూడండి. నీ ముఖం మీద పడింది అలా ఉంది. ఆ పెంకులు కలగొట్టడానికి మా సైడ్ నుంచి మా గీత వస్తుంది. ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇరవడం కష్టం అనుకుంటాం బ్రో. మగపిల్లకాయలు చూసి నేర్చుకోండి. సూపర్ రా రామ్ ప్రసాద్. మా వాళ్ళన్ని సింపుల్ గా చేసేస్తున్నారు, మీ వాళ్ళు ఏంటట్లా? ఇప్పుడు పెంకులు ఎరగొట్టడానికి మా దగ్గర నుంచి భాస్కర్ వస్తున్నాడు. నేను లాస్ట్ టైం పగలగొట్టాను, అందరూ చూశారు. భాస్కర్ గారు ఒక్కసారి పెళ్లి చేసుకున్నానని ఊరికే ఉన్నారా? 4 చేసుకోవాలా? అలాగే రెండోసారి చేయండి, తప్పేం లేదు. రెడీనా? రెడీ 3 2 1 గో. ఇప్పుడు నా ప్రియ శిష్యుడు రామ్ ప్రసాద్ అన్న. కాదు రామ్ ప్రసాద్ గారు, మా ఫైమా వచ్చి నిలబడినప్పుడు బాటిల్ తీసుకొని తల్లో కదా కొట్టారు. మరి మీరంతా ఏంటి సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు హ్యాండ్స్ తో? అది తల్లైన వాళ్ళు అయితే తల మీద కొట్టుకుంటారమ్మా, మాకు తల ఉంది కాబట్టి కొట్టుకోం. నేను తలతో కొడతాను మేడం. ఏయ్ నరేష్, నిజంగానా నరేష్? రష్మి మీ లవ్ ఇలానే ప్రూఫ్ చేసుకుంటాడు. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్ చదివేస్తున్నాడు. ఓకే నెక్స్ట్ సిలిండర్ ఎవరు చేస్తున్నారు? శ్రీ విద్య. చిటికనీలతో లేపుతున్నావారా? ఒక్క నిమిషం శ్రీ విద్య, ఇప్పుడు ఏంటి మీరు ఆ సిలిండర్ ని మీ చేత్తో ఎత్తారా? నా దృఢమైన కురులతో సిలిండర్ ఎత్తబోతున్నా. దీంతో తెలిసిపోద్ది విగ్గా రియల్ అనేది. ఇప్పుడు ఇదే ఛాలెంజ్ ఇమాన్యుయల్ నేను చేయబోతున్నా. వాడి జుట్టుతో లేపుతాను. వాడికి జుట్టు లేదుగా. పోతే పోయి నేను 4 గంటకి వెళ్తా. మాకు ఆడవాళ్ళకి వేసిన పాట వద్దు, వేరే పాట ఏదో ఏం కావాలంటే పాడతాను దానికి. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగా. ఊరుకుంటప్ప, నిజంగానా? మా నవీన్ ఇప్పుడు గడ్డంతో లేకపోతున్నాడు. వీళ్ళందరికీ పిచ్చి ముదిరింది. వెల్ డన్ గైస్. నేను ఏదో సరదాగా ఈ స్టంట్స్ చేస్తారా చేయరని అనుకొని ఇదంతా ప్లాన్ చేశా. కానీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. మా బాయ్స్ చేయడానికి చాలాసేపు ఆలోచించాం. మాకు ఇన్స్పిరేషన్ రావడం కారణం ఫైమా చేయడం వల్ల మేము అందరం చేసాం. ఫైమా సూపర్ ఫైన్. నిజంగా ఇంద్రజ గారు అసలు ఈ కాంపిటీషన్ మామూలుగా లేదు. అమ్మాయిలు మేము తగ్గు అంటున్నారు, అబ్బాయిలు ఇక్కడ మేము కూడా చూసుకుంటాం అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు కూడా మాటలు రావట్లేదు. నిజంగానే అందరూ కూడా ఎంత డైర్ చేశారండి. అసలు అమ్మాయిలు అయితే ఇంకా అవన్నీ కూడా చాలా రియల్ గా చేశారు. మేబీ ఆడియన్స్ అనుకోవచ్చు ఇవన్నీ ఫేక్ ఏమోనని, కానీ నిజంగానే ఇవన్నీ మా ఆర్టిస్టులు చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. సూపర్.
అఫ్ కోర్స్ కంపల్సరీ కమ్యూనిటీలో మా పూజలు జరిగేటప్పుడు మండపాల మీద ఫంక్షన్స్ జరిగేటప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఫంక్షన్స్ కాంపిటీషన్ జరుగుతుంటాయి. మరి ఈ సందర్భంగా మా ఇంద్రజ గారు మాట్లాడబోతున్నారు. సో మ్యామ్, లక్కీ డ్రా లో ఇప్పుడు ఏం జరగబోతుంది? లక్కీ డ్రా అనేది ఊర్లలో చాలా కామన్ గా జరిగే విషయం రష్మి. ఆ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి టీవీలు, వాషింగ్ మిషన్లు, మిక్సీ ఇలాంటి ప్రైజెస్ కూడా కొట్టేస్తారు అనమాట కొన్నిసార్లు. సో ఇప్పుడు మనం షో కాబట్టి మనం ఏం చేస్తామంటే డబ్బులు వేస్తామన్నమాట. ఒరిజినల్ డబ్బులు, షో కదా అని ఉత్తిగా ఈ ఫేక్ నోట్స్ లు తీసుకొచ్చి పడేయడం కాదు. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినంత వరకు అయితే ఇది చాలా జెన్యూన్ గా ప్లే చేయబోతున్నాము. సో ప్రతి ఒక్కరు మినిమం 500, అంటే ఎవరి వల్ల ఎంత సాయం కుదిరితే అనేది కాదు, మినిమం 500, మాక్సిమం ఎంతైనా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. కానీ ఒరిజినల్ రూపాయి నోట్లే తీసుకొచ్చి వెయ్యాలి. విన్నర్స్ గా తేలిన వరకు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రైజెస్ డబ్బులే ఇవ్వబడతాయి. ఇప్పుడు మనం చేయబోయే ఈ గణేష్ నిమజ్జనం లక్కీ డ్రాలో ఆ ఫస్ట్ ప్రైజ్ ఎవరు కొట్టైపోతున్నారో చూడాలి రష్మి. మరి లక్కీ డ్రా కోసం టోటల్ గా మేము ఎంత అమౌంట్ కలెక్ట్ చేయబోతున్నాం అది తెలుసుకునే ముందు ఒక మూవీ ప్రమోట్ చేయడానికి కొంతమంది ఆర్టిస్టులు, ఒక టీం వచ్చి ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం ఫస్ట్. yes ఉరుకు పట్టేలా టీం మాతో పాటు వాళ్ళ సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజు మాతో పాటు మా గణేష్ నిమజ్జనం రోజు వచ్చి మాతో పాటు మీరు ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అది కూడా ఎస్పెషల్లీ మా లక్కీ డ్రా టైమ్ లో. ఇంద్రజ గారు ఏమంటారు, వీళ్ళ జేబులు కూడా కొంచెం ఖాళీ చేద్దామా? ఆల్రెడీ మేడం పంపించారు నన్ను ఆల్రెడీ. అలా అంటే వాళ్ళు ఇప్పుడే పారిపోతారు. ఎలా మ్యామ్? మరి గెస్ట్ గా వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి మన నిమజ్జనం లక్కీ డ్రాలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు. సరే మేడం, మీరు పంపించిన పేర్లు మాత్రం వేసేస్తా. ఓకే ఓకే ఓకే. ఇంకా మీ సినిమా గురించి చాలా 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 విశేషాలు మాట్లాడుకోవాలండి. అసలు ఈ సక్సెస్ జర్నీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎస్పెషల్లీ మా చంద్ర గారితో చాలా హ్యాపీగా ఉంది. మరి విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ గేమ్ ఫస్ట్ ఆడేద్దాము. ఆల్రెడీ 3 పేర్లు వచ్చేసాయి. ఇంకా అసలు ఈ గేమ్ పరంగా ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇంద్రజ గారు చెప్తారు. చంద్ర గారు, ఏం లేదు, తెలుసు కదా మన గణేష్ నిమజ్జనం రోజు ఈ ఊళ్ళలో ఏం జరుగుతాయి, లక్కీ డ్రా చాలా కామనే కదండి. ఇక్కడ కూడా మనం అదే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీకోసం ఒక చిన్న మార్పు, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ నేనేం చెప్పానంటే మినిమం 500, మాక్సిమం ఎంత అయినా అని చెప్పాను. ఇప్పుడు మీరు మూవీ టీము, అందులోనూ సక్సెస్ అయ్యి ఆ సెలబ్రేషన్ కోసం వచ్చారు కాబట్టి మినిమం 5000, మాక్సిమం ఎంత అయినా. అండ్ ఈ 3 చిట్టీలో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి వేసేసాము. ఇప్పుడు మీ డబ్బులు ఇవ్వాలి. ఓకే, టీం తరఫున 5000 మా సైడ్ నుంచి ఫ్రమ్ ఉరుకు పటేలా. వాళ్ళ తరఫున 5000 రూపీస్ లక్కీ డ్రా లో వేశారు. చంద్ర గారు ఇవ్వండి రియల్ క్యాష్. తెచ్చావుగా? వాట్ ఎ లీడర్. ఎక్కువనే ఉంది కానీ పర్లేదు. సో మా గణేష్ మహారాజ్ నిమజ్జనంలో అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిలు పోటీ జరుగుతుంది కాబట్టి అబ్బాయిలు అటు, అమ్మాయిలు ఇటు. పైన ఉన్న వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలేనా? అవును మరి. కాదు చంద్ర గారు, ఇంత మందిలో మీకు లేడీ గెటప్స్ ఎందుకు కనబడ్డారు? ఎందుకంటే ఈ జబర్దస్త్ లో ఫౌండేషన్ వేసిందే ఈయన. భాస్కర్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి ఎంత? 1000 ఇవ్వండి. ఫ్యామిలీ ఉందిగా మీకు? నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. నెక్స్ట్ అజర్ రండి. 500 అండి. 500. నెక్స్ట్ బాబు ఎంత? 500 మేడం. వెయ్. నా ఆర్థిక పరిస్థితి వల్ల. నెక్స్ట్ నరేష్, రెడీ ఉండు. బేసిక్ గా వీళ్ళందరికన్నా ఎక్కువ వేస్తున్నా నేను 500, ఎందుకంటే రాత్రి పత్తలలో 1500 ఓటుకున్నా నేను. అడిగారా? బయలుదేరండి. నెక్స్ట్ నరేష్. 1 ఏంటి? 1001. నరేష్ ఈఎంఐ దగ్గరలో ఉంది ఎందుకంటే. ఏ నరేష్, ఇంతేనా? ఇంకో 100 పెంచుతానబ్బా, ఇంతకంటే పెంచలే నేను. ఇంతేనా? అంతే. కావంటే అప్పిస్తా 500. నీకోసం ఇంకొక 500. నరేష్ మొత్తం 3000. ఓవరాల్ గా 3000 వేసావా? ఏంటి ఇలా పెట్టి ఇంత పెద్ద బొక్కెడతారా నాకు? నరేష్ కుదిరితే ఒక కప్ కాఫీ. ఇది గెలిస్తే కప్పేంటి, కప్పు ఫ్యాక్టరీ. ఎంత? నా సగం పేమెంట్ 1000 రూపాయలు. సరే, నా తరపు నుండి మా అమ్మ 500 ఇచ్చింది ఇంద్రజమ్మ. వాడి తరపు నుండి ఇంకొక 500.
పండగ పిలుస్తారు కాబట్టి నన్ను ఈ పండగకి 500. మా రామప్రసాద్ గారు ఆయన టీం లీడర్ అబ్బా. రష్మి జాగ్రత్తగా. 3000 నాది. 3000 ఏంటది? నరేష్ 3000 వేశాడు. నేను 3 నువ్వు 3 నువ్వెవరన్నా? ఏంటి మాకు ఇచ్చాడు ఇమ్మని, నీకు ఇచ్చాడు కదా. రామప్రసాద్ పాట. ఆగరా. బేసిక్ గా రామప్రసాద్ అన్న 1,00,000 రూపాయలు ఇవ్వన్నాడు. రామప్రసాద్ మొన్న స్కిట్ కొట్టాడు 500. 3500 ఫినిష్. రామప్రసాద్ గారి తరఫున 4000. నాకు తెలుసన్నా నీ బాడీ బాక్స్ ఆఫీస్ అని. అదే బాక్స్ ఆఫీస్ అయితే అలద్ర పరిస్థితి ఆలోచిస్తున్నాను సార్. నెక్స్ట్ ధనుష్ గారు రండి. ఎంత? 500. సరే కొత్తగా వచ్చారు కాబట్టి 500. థ్యాంక్ యూ. ఎమ్మా 500. కొట్టండి రా, కొట్టండి. మీకు వాడు కామెడీ కావచ్చు కానీ వాడు విగ్గు దాచుకున్న డబ్బులు 25,000. 1500 అసిస్టెంట్ కియాల్సి వచ్చిందని నేనే డ్రైవ్ చేసుకుని వచ్చా. ఇప్పుడు ఏమంటారు ఏంటి? 1500 ఫ్రమ్ ఇమ్ము. ఓకే, గుడ్ జాబ్ బాయ్స్, బాగానే పార్టిసిపేట్ చేశారు. టోటల్ గా ఇంద్రజ గారు 14,000 రూపీస్ ఫ్రమ్ ద బాయ్స్ సైడ్. ఓకే గర్ల్స్ రెడీయా? రెడీ. వర్ష ఫస్ట్ మీరు రండి. బాయ్స్ ఎంత మొత్తం అందరూ కలిపి? టోటల్ 14,000. 14,000. అవును. నా సైడ్ నుంచి 14,500 రూపీస్. సీరియస్లీ? సీరియస్ గా. ఒరే మనకు వచ్చేదే 4000 కదరా. సరే మీరందరూ కలిపి 14,000 అయితే మనది 14,500 ఓన్లీ నా ఒక్కదాంది. సూపర్ సూపర్ సూపర్. ఒక 5,000 అయినా ఈ చెప్తా. లేదు నా వల్ల కాదు కానీ రేష్మి నువ్వు అడిగినందుకు 1000 రూపాయలు రీజనబుల్ గా ఇచ్చిన. 500. థ్యాంక్ యూ. ఫైమా. బేసిక్ గా వర్షాకు ఇవ్వక ముందు 1500 అనుకున్నా, ఇచ్చిన తర్వాత 1000 రూపాయలు. 1500 రూపీస్ ఫ్రమ్ ఫైమా. వర్షిని రండి. ఎంత వర్షిని ఇది? ది విన్నర్ వర్షిని గారి తరఫున ఎంత అమౌంట్ రాబోతుందో లెట్స్ ఫైండ్ అవుట్. మొన్నే 15 lakhs క్యాష్ గెలిచింది డీలోని. ఒక మినిమం 3000 ఉండాలి మీద నుంచి. 2000 రూపీస్ ఫ్రమ్ వర్షిని. ది విన్నర్ వర్షిని. నెక్స్ట్ గీతు గారు రండి. నా సైడ్ నుంచి 999 అంటే 9 నా లక్కీ నంబర్, అందుకని 999. మీరే నాకు ₹1 ఇయ్యాల. మేము మీకు ₹1 ఇచ్చి 1000 రాసుకుంటున్నాము. ఓకేనా? షబీనా 1000 రూపాయలు. షబీనా ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ లేరు? లేరు. ఆల్ రైట్, ఫైనల్ గా సెహర్ రండి. సో నా సైడ్ నుంచి 5000. వినాయకుడు నిమజ్జనానికి టోటల్ గా గర్ల్స్ తరఫున కలెక్ట్ అయిన అమౌంట్ వచ్చి 27,000. సో మొత్తానికి ఈ లక్కీ డ్రా కోసం కలెక్ట్ అయిన అమౌంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ది కలిపితే 27 ప్లస్ 14,000 విచ్ ఈస్ 41,000. అండ్ ఆ 47,000 తో పాటు మూవీ టీమ్ ఇచ్చిన 5,000 టోటల్ ఆఫ్ 46,000. రష్మి చెప్పు త్వరగా, నీ వంతు ఎంత వేస్తున్నావు? ఫస్ట్ పెద్దోళ్ళు ఇంద్రజ గారు. పెద్దోళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి మీరు. సరే నేను ఒక రష్మి చూసి చెప్పు. ఎంత వేస్తున్నావు చూసుకో. నాకు అసలే 3000 బొక్క అయింది. 3000 బొక్క అయింది. ఒక 5 ఓకే అంటావా? వీలైతే ఒక కప్పు టీ, కుదిరితే 4 మాటలు చూసుకో మరి. ఎంత? సరే మొత్తానికి చుట్టి చుట్టి నా తరఫున 10,000. సో నా తరఫున 10,000. సో ప్రస్తుతానికి కౌంట్ వచ్చి 56,000. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మిగిలింది మా ఇంద్రజ గారు. నేను అదే అనుకున్నాను, నా మనసులో 10,000 అని అనుకున్నాను. సో టోటల్ గా కలెక్ట్ అయిన అమౌంట్ లక్కీ డ్రా కోసం వచ్చి 66,000. అండ్ ఆడియన్స్ నిజంగా వీళ్ళందరి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది రియల్ క్యాష్. 66,000 రియల్ క్యాష్ మనీతో ఈ రోజు జరగబోతుంది లక్కీ డ్రా. అండ్ ఈ రియల్ క్యాష్ 3 విన్నర్స్ కి ఇవ్వబోతున్నాము. సో ఈ అమౌంట్ వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లో డివైడ్ చేస్తున్నాము. అయితే థర్డ్ ప్రైజ్ అమౌంట్ వచ్చి 10,000 రూపీస్.
సెకండ్ ప్రైజ్ వచ్చి 20,000 రూపీస్. అండ్ ఫైనలీ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 36,000 రూపీస్. అటువైపు నుంచి ఇంద్రజ గారు, మరి ఇటువైపు నుంచి తేజస్ రండి. సో ఫస్ట్ మనం తీయబోయేది థర్డ్ ప్రైజ్ అండ్ ఆ ప్రైజ్ వచ్చి 10,000 రూపీస్. అండ్ ఆ ఫస్ట్ పేరు ఏదైతే ఉందో మా మూవీ టీమ్ లో నుంచి తేజస్ గారు అండ్ ఖుష్బు గారు తీయబోతున్నారు. ఓవర్ టు యూ. Open. Okay. Prize goes to Bhaskar. సరే, నాకు ఒక డౌట్ భాస్కర్ గారు. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చింది కాబట్టి థర్డ్ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారా? భాస్కర్ గారు, లక్కీ డ్రాలో మీరు గెలుచుకున్నారు థర్డ్ ప్రైజ్ విచ్ ఇస్ వర్త్ 10,000 రూపీస్. ఫస్ట్ ఈ 10,000 రూపీస్ తో ఏం చేస్తారు చెప్పండి. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు మేడం. పాపం వాడు పొద్దున్నే ఫోన్ చేసి రాత్రి నా ఫోన్ నీటిలో పడిపోయింది అన్నాడు. సార్ ఒక 10,000 నేను ఎంతో కొంత అమౌంట్ వేసి వాడికి ఫోన్ కొనిస్తా. అది బర్త్డే గిఫ్ట్. సో మీ అబ్బాయి మొబైల్ ఫోన్ కోసం 10,000 రూపీస్ యాజ్ థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చి వర్త్ 20,000 అండ్ ఈ పేరు వచ్చి మా చంద్ర గారు తీయబోతున్నారు. మా పేరు అన్న, నీకు దండం పెడతా. సెకండ్ ప్రైజ్ వర్త్ 20,000 రూపీస్. సెకండ్ ప్రైజ్ విన్నర్ నూకరాజు. కంగ్రాచులేషన్స్ టు నూకరాజు, 20,000 రూపీస్ సెకండ్ ప్రైజ్. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ వర్త్ 36,000 రూపీస్. ఎక్కడో చిన్న హోప్ ఉంది ఇంద్రజ గారు. సో లెట్స్ సీ. I'm so sorry, girls. The first prize, 36,000, goes to Azhar. Azhar. నిజంగా ఇది దేవుడు అదృష్టమే అనాలి. కానీ నిజంగా ఇది నాకు కూడా చాలా చాలా షాకింగ్ ఉంది. ఎందుకంటే మొత్తం కంప్లీట్ స్వీప్ అన్నట్టు బాయ్స్ సైడే వెళ్ళిపోయింది. ఎనీవేస్, ఫస్ట్ ప్రైజ్ అజార్. చెప్పండి. బేసిక్ గా ఈ లాటరీ వచ్చినందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్వేస్ లక్కీ మేడం, నాకు మేబీ ఆవిడ చేతి ద్వారా తీయటం వల్లే నాకు ఇలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కాంచి మమ్మీని ఎక్కడికి తీసుకెళ్లలేదు. ఒకవేళ వస్తే మమ్మీని తిరుపతి దర్శనం తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. తిరుపతి ముందు నుంచి వెళ్ళాలనుకున్నా కానీ నిజంగా అమౌంట్ అయితే నిజంగా లేదు. నా బ్యాలెన్స్ కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే అమౌంట్ లేదు కాబట్టి. బ్యాలెన్స్ ఏమో 86 రూపీస్. బేసిక్ అంతే ఉంది, మనకు డబ్బులు కూడా లేవు. అసలు ఇది చాలా యూజ్ అయ్యిద్ది, మమ్మీకి యూజ్ చేస్తున్నాను అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది.
ఇప్పుడేదో కెమెరా కోసం చెప్తున్నానని లేకపోతే ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను కాదు, అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా నా పేరు పిలిచాక కూడా నేను నమ్మలేదు. అంతే, ఇంకా బాలాజీ పిలిచారు మీకు. మా అజార్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న అమౌంట్ 36,000 రూపీస్. రాంప్రసాద్ గారు ఫస్ట్ టైం ఇలాంటి గేమ్ మేము టీవీలో చూస్తుంటే ఏదో మ్యూజిక్ వేస్తారు, ఆర్ఆర్ వేస్తారు అనుకున్నాం, కానీ వేసేది 3,000 4,000 వేసారే. మాకు ఎలా తెలుసా, ఏదో అదృష్టం, మాకు లక్కీ డ్రా వస్తుంది, ఆనందం. మాకు 10, 20, 30 మొత్తం మనకే వచ్చింది కదా. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది ఒక మంచి హై ఎక్సైట్మెంట్ గేమ్, హై టెన్షన్ గేమ్ అని అనిపించుకున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న నిమజ్జనం ఎపిసోడ్ లో ఇప్పుడు జరగబోతుంది ఒక గేమ్. సో గేమ్ వచ్చి నేను ఎక్కడ నుంచున్నాను, సెంటర్ లో ఈ స్క్వేర్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి ఒక బెలూన్ ఉంటది అండ్ కాంపిటీషన్ వచ్చి బాయ్స్ వర్సెస్ గర్ల్స్. చిన్న ఫుట్బాల్ లాంటి గేమ్. గర్ల్స్ వచ్చి అటు గోల్ వేయాలి, బాయ్స్ వచ్చి ఇటు గోల్ వేయాలి. సో డిఫరెన్స్ ఏంటంటే ఫుట్బాల్ మ్యాచ్ లో మీకు ఒక ఫుట్బాల్ ఇస్తాము, ఇక్కడ ఫుట్బాల్ కాదు బలూన్ ఇస్తున్నాం. అబ్బాయి సైడ్ నుంచి చంద్ర గారు వస్తున్నారు, మరి అమ్మాయి సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? షబీనా. 3, 2, 1 మ్యూజిక్. నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. సూపర్ సూపర్. గోల్ లో వెళ్ళిన తర్వాత పగిలింది కాబట్టి ఇంద్రజ గారు ఏమంటారు? మీరు నన్ను అడిగితే ఆ గోల్ పోస్ట్ ఆ లైన్ అయితే బలూన్ తాకేసింది కాబట్టి డెఫినెట్ గా షబీనాకి 1 పాయింట్, అంటే గర్ల్స్ టీమ్ కి. చంద్రన్న కావాలని ఓడిపోయాడు ఆడవాళ్ళ మనసులు గెలుచుకోవడానికి. సో మొత్తానికి గర్ల్స్ వైపు 1 పాయింట్. మరి ఈ సెలబ్రేషన్ లో వాళ్ళ సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్న వచ్చిన ఖుష్బు గారు అండ్ తేజస్ గారు కూడా మాతో పాటు ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది? తేజస్ అండ్ ఖుష్బు, సినిమాలో మీ కెమిస్ట్రీ ఎలా జరిగిందో అందరు చూసేసాము. ఇక్కడ లైవ్ లో మీ కెమిస్ట్రీ ఇప్పుడు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ లో ఎలా ఉండబోతుందో మేము చూడడానికి అయితే. కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వచ్చాక నో కెమిస్ట్రీ, ఇటుపక్క అటుపక్క అంతే. టైమ్ అప్. కానీ నిజంగా చాలా పోటాపోటీగా కాంపీట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఖుష్బు అండ్ తేజస్. ఇంద్రజ మ్యామ్, ఇక్కడ చూసారు కదా, మీరు అన్నారు ఇంకా బయాలజీ మాత్రమే. నిజంగా ఖుష్బు గారు ఫుల్ ఫిక్స్ అయిపోయి ఇంకా ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ కాంపిటీషన్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? మీరు అన్నట్టే వాళ్ళిద్దరు కూడా పోటాపోటీ పడి చేశారు. ఆల్మోస్ట్ గోల్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది బెలూన్. నేను అనుకున్నాను సరే వేసేస్తారేమో తేజస్ గారు అనేసి అనుకున్నాను, కానీ అప్పటికి కూడా లాక్కుంటూ మళ్ళీ తీసుకొచ్చారు. సో చాలా బాగా కంపీట్ చేశారు అనమాట. చూడటానికి ఎలా ఉంటది, చాలా స్ట్రాంగ్. ఆడవాళ్ళు ఎప్పుడు అంతేనండి, చూడ్డానికి కనపడం. ఏది చెప్పినా మీకు అనుకూలంగా మార్చుకుంటారు కదా, అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజస్ అండ్ ఖుష్బు. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు వస్తున్నారు. రాంప్రసాద్ గారితో కాంపీట్ చేయడానికి సిద్ధంగా ఉంది మా శ్రీవిద్య. వెల్కమర్. మ్యూజిక్ ప్లీజ్. 3, 2, 1. రాధికా 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 ముందు కాయనక కిందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. ఎంత ఈజీగా ఎంత చక్కగా 1 పాయింట్
చెప్పాలి. ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? 100% గర్ల్స్ ఆర్ గెటింగ్ 1 more point. మా దగ్గర నుంచి మామూలు పోతు రావట్లేదు. పందెంకి రెడీగా ఉంది. ఎవరు? ఓకే, ఈయనెవరు? అంటే మన డైరెక్టర్ గారి తాలూకా. కేవలం గేమ్ కోసమే నెల రోజుల నుంచి వాడికి బాగా తిండి పెట్టి. మీరేమనుకుంటున్నారు? మా సైడ్ మనిషి లేదనా? కొమరం గారు, కొమరం రండి. కాదు కొమరం గారు, ఆయన్ని ఎలా పిలిచారో చూసారా మీరు? ఏ డ్రిడ్ర్ అన్నారు. పశువులంటే మనకు ప్రాణం కదా, రండి ఇటు. 3, 2, 1 మ్యూజిక్. ఇంద్రజ గారు, చాలా వైలెంట్ గా జరిగింది ఈ మ్యాచ్. మరి ఫైనల్ గా పాయింట్ ఎటువైపు? ఇద్దరు కూడా ఎంత బాగా కంపీట్ చేశారంటే కింద మీద పడి ఈ ఆట అయితే ఆడారు. బట్ హరిప్రసాద్ గారు, మేము ముందే చెప్పాము, కాళ్లతో మాత్రమే బెలూన్ ని గోల్ పోస్ట్ లోపలికి వెయ్యాలి అని. చేతులతో వేశారు. మధ్యలో చేతితో బాల్ గోల్ పోస్ట్ లోపలికి వేసినప్పుడు కాళ్లతో కొట్టినదే వెళ్ళాలి. మేడం, గేదెకి 4 కాళ్ళే ఉంటాయి మేడం, చేతులు ఉండవు మేడం. కానీ ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు అయితే గర్ల్స్ 2 points గెలిచారు కాబట్టి వాళ్ళే విన్నారు. కంగ్రాచులేషన్స్ లేడీ. మరి మనతో పాటు ఈ సెలబ్రేషన్స్ లో వాళ్ళ సినిమా ఉరుకు పటేలా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న మూవీ టీమ్ మాతో పాటు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. తేజస్ అండ్ ఖుష్బూ అండ్ చంద్ర గారు, ప్లీజ్. సో చంద్ర గారు, సినిమా సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ మాటల్లో? నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది. చిన్న సినిమా, తేజు చాలా కష్టపడి, ఖుష్బు గారు అండ్ తేజు సినిమాలో చాలా చక్కగా నటించారు. విష్ ఆల్ ది బెస్ట్ తేజ్. ఫర్దర్ కూడా ఇలాంటి మంచి సినిమాని చేయాలి నువ్వు. విష్ ఆల్ ది బెస్ట్ ఖుష్బు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మూవీ. మీరు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం అంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండి. చాలా ఈవెంట్స్ అన్ని కలిసి చేస్తూ ఉంటాం. సో మీరు ఎప్పుడు వచ్చినా ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చంద్ర గారు. తేజస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా థ్యాంక్స్. ఇవాళ మీతో చాలా ఆనందంగా ఉంది టైం స్పెండ్ చేయడం. ఐ రియలీ ఎంజాయ్డ్ ద షో. చాలా ఫన్ ఉన్నారు. భాస్కర్ గానీ, నరేష్ గానీ, రామ్ ప్రసాద్ గానీ, బ్యూటిఫుల్ అమ్మాయిలందరూ గానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన బ్యూటిఫుల్ ఆర్ క్వీన్ ఇంద్రజ గారు గానీ, రష్మి ఫర్ బీయింగ్ అ గ్రేట్ హోస్ట్ అండ్ అన్ యాంకర్. థ్యాంక్ యూ మా సక్సెస్ ని మీతో పంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ హోప్ఫుల్లీ మీ అందరూ నా సినిమా ఉరుకు పట్టేలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And ప్రేక్షకులు, don't miss out on the film Urku Patela playing in theaters near you. Once again, congratulations and all the best to the entire team. Thank you guys. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ గణేష్ మహారాజ్ కి నిమజ్జనం స్పెషల్ ఎపిసోడ్ లో అసలు నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎంత మాస్ మసాలాగా ఉంటది చూపించడానికి వచ్చేస్తున్నారు ఫైమా అండ్ సెహర్. సో లెట్స్ వెల్కమ్ దెం. వెళ్ళిరా మళ్ళీరా ఏడాదికోసారి
ఒకసారి గట్టిగా చేయమను. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా ఆడాలా. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ ఎవరు పెగ్గేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీద డీజే టిల్లు నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవ్వడు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. అక్క మన స్టైల్లో ఒక తీన్ మారు కొట్టక్క. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా రేష్మి అక్క జోలికి వస్తే లొల్లు అవుతుంది. బాత్రూమ్ లో ఉంటుంది బ్రష్, మా ఆది అంటే మాకు క్రష్. వేడి వేడిగా ఉంటుంది వడ, మా ఇంద్రజమ్మ అంటే మాకు దడా. 1 2 3 మా గణేశుడు మళ్ళొస్తాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా మస్తు చెప్పినావు గాని ఇంకొంచెం డోసు పెంచక్క. అసలు విమర్శనం రోజు ఈ మాత్రం మాస్ ఉండాలా వద్దా? కావాలి కదా. మరి ఇంత చక్కగా మాసీగా కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫ్ ఎక్కడా? చంద్రజ గారు ఈ మాసీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? గణేష్ మహారాజ్ నిమజ్జనంలో గల్లీ గర్ల్స్ రోమాంచనం పుట్టించారు అంతే, ఇంకా సూపర్. అండ్ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ వరకు అయితే ఓ మై గాడ్ నిమజ్జనం ఇక్కడే జరిగినట్టు నాకు అనిపించింది. అసలు సుదర్శన్ మాస్టర్ సుడిగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు మీరు. అంత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ఫైమా సహర్, ఓ మై గాడ్. రామప్రసాద్ గారు ఎలా అనిపించింది? మా మాస్ అమ్మాయిలు అబ్బాయిలకి మంచి జవాబు ఇచ్చారా లేదా? మామూలు మాస్ కాదు, ఊర మాస్ చేశారు. మీరు వేసిన డాన్స్ అసలు దేవుడికి వచ్చి డాన్స్ చేయాలనిపించింది, అంతలా చేశారు. అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. సుదర్శన్ మాస్టర్ ఈ డాన్స్ నాకు మళ్ళీ మీరు వేస్తే చూడాలనిపిస్తుంది సీరియస్ గా. సరే ఇంత పొగిడారు కదా, మరి నిమజ్జనం ఛాన్స్ అమ్మాయిలకి ఇచ్చేద్దామా? లేదు లేదు అబ్బాయిలే. అదేంటి ఇప్పుడే కదా కొరియోగ్రాఫ్ చేసింది ఎవరు? సుదర్శన్ మాస్టర్ అబ్బాయి. అవును అవును. అయితే నీ డాన్స్ చూసి కళ్ళు తిరిగి పడ్డాం. నీ డాన్స్ చూసి చచ్చిపోయారు కూడా చాలా మంది తెలుసా? వాళ్ళు ఇరగదీశారు, దుమ్ము లేపారు, మీరు ఏం చేశారు? మీరు దుమ్ము లేపడానికి ఓడవడానికి తప్ప పనికిరారని మాకు తెలుసు. కానీ
రామ్ ప్రసాద్ గారు, మీరు మీ తరపున ఇంతగా మాట్లాడారు కాబట్టి దానికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ మీరు కూడా ఇవ్వాలి. అవును, మాటలతో కాదు, యాక్షన్స్ లో చూపించండి. మేము ఇస్తున్నామమ్మా. మేము కూడా డాన్స్ చేస్తాం. సుదర్శన్ మాస్టర్ నువ్వే, నీతో పాటు మేము కూడా చేస్తాం. సుదర్శన్ మాస్టర్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి చిన్న డాన్స్ వాచ్ చేసేద్దాం ఇప్పుడే స్టేజ్ మీద ఆన్ ద స్పాట్, అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. కరెక్ట్. అయితే మా వినాయకుడు, మా గణపతి మహారాజ్ నిమజ్జనం రోజు ఒక చిన్న మాస్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇమ్మీడియట్లీ రైట్ నౌ. Three, two, one, music! Next. Next. రామ్ ప్రసాద్, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రావడం ఏంటి, ఆల్రెడీ రంగంలో దిగిపోయారు. మా సైడ్ నుంచి మా రష్మి అక్క వచ్చి మా పరువు కాపాడుతున్నారు. అదేంటి ఇది పోటీగా మారింది? మేడం దిగి మీ పరువు తెగిపోతున్నారు, అర్థమైందా? సరే ఏముంది మేడం, కాంపిటీషన్ కాబట్టి మీరు అటు నుంచి నేను ఇటు నుంచి. పోటీ అని వచ్చేసింది కాబట్టి రష్మి, ఇప్పటికి నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు ఇసిలేస్తారు తెలుసా? మేడం మీరు డాన్స్ చేస్తే కుర్రాలు విసిలేస్తారు, నేను డాన్స్ చేస్తే కుర్రాలే కాదు గుర్రాలు కూడా విసిలేస్తారు. మ్యామ్ నేను ఆడడం మొదలు పెడితే నాకన్నా ఎవరు బాగా ఆడలేరు. ఫ్లూట్ జింక ముందు ఊదమ్మా, నెమలి ముందు కాదు. సరే మరి నమిలి నాట్యం చూద్దామా? చూద్దామా? నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. బండి తోట నిలవాడి బాసలాడవే సింధూరాల తుబాల, బాసలాడవే సింధూరాల తుబాల. బాసలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ, బావలున్నరో మాయదారి మల్లేశ. గోడ మీద గిరికాన్ని డాన్స్ క్లాసులు దొరక. మీరు ఇలా డాన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. నువ్వు ఎలా చేస్తున్నావు కాబట్టి నీకు ఫ్యాన్స్ తగ్గిపోతున్నారండి. సరే మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి చెప్పండి. మా మేడం 100% చేస్తే 50% కూడా చేయలేదు మీరు. పాప ఎలా చేసింది చెప్పు. మా అమ్మ ఎలా చేసిందో తెలుసా? నేను రష్మి పోటీ బడి ఇక్కడ చేసింది బాయ్స్ కోసము గర్ల్స్ కోసము కాదు, గణేష్ మహారాజ్ కి. ఇంతవరకు అంటే గణేష్ నిమజ్జనం అంటేనే అక్కడ బాయ్స్ హడావుడే ఎక్కువగా ఉంటుంది. మేమంతా ఏదో కనబడినట్టు ఆ పూజల వరకే పనికొస్తాం అన్నట్టు ఒక అనవైతే అయితే ఉంది కదా, అది కాస్త మారుద్దాం. కాలం మారే కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. గర్ల్స్ కూడా గణేష్ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేయాలి, మాకు కూడా ఆనందం కావాలి, మేము కూడా ఆనందం పొందాలి. కాబట్టి బాయ్స్ కాస్త పెద్ద మనసుతో వదిలేస్తే ఈసారి గర్ల్స్ మనం నిమజ్జనం జరుపుకుంటున్నాం. పెద్ద మనసుతో ఒప్పుకోకపోయినా గర్ల్స్ నిమజ్జనంకి బయలుదేరండి.
సరే మేడం లేడీస్ ని చేయమనండి, కాకపోతే వాళ్ళు బ్యాక్ సైడ్ మేము ఉండి దగ్గరుండి గ్రాండ్ గా చేస్తాం. ఇది కదా మన బాయ్స్ అంటే. అండ్ ఈ మంచి డిసిజన్ ని ఇంకాస్త నేను కలర్ఫుల్ చేయబోతున్నాను విత్ సమ్ గిఫ్ట్స్. 10,000 రూపీస్ చెక్ టు రూకరాజు అండ్ ఎమాన్యుయల్. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గిఫ్ట్ హ్యాంపర్స్. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ నిమజ్జనం స్పెషల్ ఎపిసోడ్. ఐ హోప్ మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వినాయక చవితిని బాగా ఎంజాయ్ చేస్తారని, ఇప్పుడు నిమజ్జనానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మేము మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి రెడీగా ఉన్నాము. లేడీస్ రెడీ, బాయ్స్ రెడీ, లెట్స్ గో.